ప్రభుత్వ వైపు బీర్లా ఎలే ఉన్నారు. సిఎల్పి సమావేశం ముగిసింది. బీర్లా ఎలే గారు ఏమేమి చర్చించారు? సిఎల్పిలో ఏం చర్చ జరిగింది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా కూడా రేపు కార్యాచరణ ఏదైతే గత 95 సంవత్సరాలుగా జరిగినటువంటి కులగణన ఒక చారిత్రాత్మకంగా దేశానికే రోడ్ మోడల్గా కులగణన చేపట్టినాం. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ కూడా రెండు విషయాలు లేదు. ప్రతి మండలంలో, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ కులగణన మీద ఇక్కడ సూర్యాపేటలో, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద గజ్వేల్ కానీ ఇక్కడ మెదక్ కానీ ఒక సభ ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దలను పిలిచి అవసరమైతే మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా ఇంకా ఢిల్లీ పెద్దలతోటి రెండు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఇవాళ మా సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పిలో అందరూ ఎమ్మెల్యేలను కలిసికట్టుగా పార్టీ ఏదైతే పార్టీ లైన్ ఉందో ఆ లైన్లో ముందుకెళ్ళుకుంటూ ఏదైతే చారిత్రాత్మక విజయంగా కులగణన చేసామో ఆ కులగణన కూడా ప్రజల లోతుకు వెళ్ళాలి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది గిట్టని వాళ్ళు దీని మీద బోగస్ సర్వే అని ఏదో దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు. గతంలో మరి ఎక్కడ కూడా సర్వే లేదు. ఏ ఆధారంగా వాళ్ళు చెప్తారో వాళ్ళకే తెలియని పరిస్థితి. అందుకే దాని మీద ఒక స్టాండ్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకంగా స్థానిక సంస్థలకు ముందుకెళ్ళాలి, ఇలా పార్టీని సమైతం చేసుకొని ముందుకెళ్లాలనే దాని మీద చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మొత్తం ఎమ్మెల్యేలందుకు, సిఎల్పిలో ఎమ్మెల్సీలకు. అసలు ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు ఈరోజు? దాని ఆవశ్యకత ఏంటి? అంటే నిధులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగా లేదు అనేటువంటిది ఎమ్మెల్యేలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఈ రీసెంట్గానే 10 మంది ఎమ్మెల్యేలు నిధులు కేటాయిస్తలేరు, మమ్మల్ని పట్టించుకోలేని అసంతృప్తి భేటీ జరిగింది. దానికోసమేనా ఈ పవర్ పాయింట్? గతంలో నియంత పాలన, ఇది ప్రజాపాలనలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం మా ఎమ్మెల్యేలకు కూడా షేర్ చేసుకుంటూ మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎక్కడ కూడా ఫామ్ హౌస్ పాలన లెక్క కాదు, ఇది ప్రజాపాలన. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర పరిస్థితులను కూడా ఎమ్మెల్యేలకు తెలవాలనే ఉద్దేశంతో ఏ రకంగా మనకు ఆదాయం వస్తుంది, ఏ రకంగా ఖర్చు అవుతుందో దాని మీద అందరం క్షుణ్ణంగా వివరించుకున్నాం తప్ప దేంతో ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ కానీ ఏది లేదు. మా ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. ఎవరికొరిద్దరు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి కూర్చో తప్ప పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద ఏ రకంగా వ్యతిరేకత లేదు. అందరం కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. రేపు స్థానిక సంస్థలకు ఏ రకంగా ముందుకు పోవాలి, పార్టీని ఏ రకంగా సమర్థం చేయాలి, అదేవిధంగా ఇక్కడ పీసీసీ ఉన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇంకా లోపల ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేసుకోవాలనే విషయం మీద చర్చించుకున్నాం. ఎక్కడ కూడా పార్టీకి అందరం విధేయంగా ఉండి పార్టీని ముందు తీసుకోవాలనే విషయాలు మేము చర్చించుకున్నాం. ఒకటి ప్రధానంగా అసంతృప్తి ఎమ్మెల్యేలకు సంబంధించి వారితో ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడారా? దీపాదాస్ మున్షి కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా రావడం లేట్ అయింది, నిన్న వచ్చిందని చెప్తున్నారు. ఆ చర్చ జరిగిందా? దాని గురించి పార్టీలో ఎక్కడ కూడా అసంతృప్తి ఎమ్మెల్యే లేరు. వేరే పార్టీ నుంచే మా పార్టీకి వస్తుంటే మా పార్టీలో ఎక్కడ అసంతృప్తి ఉంటే అందరికీ కోఆర్డినేట్ చేస్తాం. ఇది ఫామ్ హౌస్ పాలన కాదు, ప్రజా పాలన. మా గౌరవ ముఖ్యమంత్రి రోజు పోయినా మాకు సమయం ఇస్తాడు, మా డిప్యూటీ సీఎం కూడా మాకు సమయం ఇస్తాడు. ప్రతి నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని మాకు సమృద్ధిగా నిధులు ఇస్తున్నాక ఎందుకు అసంతృప్తి ఉంటుంది? రాజకీయ పార్టీలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోయాలనే ఉద్దేశంతో తప్ప ఎక్కడ కూడా మాకు అందరం కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతున్నాం. అదే ఉద్దేశంతో రేపు స్థానిక సంస్థలకు ముందు పోడు కానీ, అదేవిధంగా ఢిల్లీ పెద్దలు 2 సభలు పెద్ద ఎత్తున తెలంగాణ నిర్వహించడం కోసం మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు నల్గొండను ఎంచుకున్నారు? మీ పార్టీ ఎమ్మెల్సీ బీసీ అంశాన్ని లేవనెత్తా ఉన్నారు, మీరు చేసినటువంటి సర్వే తప్పని చెప్తా ఉన్నారు. కొత్త వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగా ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది తప్పుగా జరిగింది, తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్పు అనడానికి వాళ్ళ ఆధారాలు ఉన్నాయి. గత 95 ఏళ్ళుగా కుల సర్వేనే జరగలేదు. వాళ్ళు తన ఏ లెక్కలు ఉన్నాయని గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎస్కే సర్వేలో 51% ఉంటే వాళ్ళు 56% అయింది. మళ్ళీ వాళ్ళు 21% ఓసీలను చూపించారు. మరి ఓసీలను ఎక్కువ చూపించడానికి ఓసీలు ఇలా 15% కదా ఉన్నది. మరి ఎట్లా మతిభ్రమించి మాట్లాడుతారో నాకు అర్థమవుతలేదు. మీ తనున్న లెక్కలేంది, మేము చేసిన లెక్కలేని చూపించాలి కదా. మీరు బీసీలను తక్కువ చేసి చూడండి. బీసీలది 51% ఉంది, ఇలా 56%, 56.33% ఉంది. మరి దాన్ని ఎట్లా తక్కువ చేసి చూసినట్టు? వాళ్ళ స్వలాభాల కోసం ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఏది దాన్ని వాడుకోవాలంటే తప్ప ఎక్కడ కూడా ఈ కులగణన సర్వే పారదర్శకంగా 50 రోజులు 103,000 మందితోటి ఇలా ప్రభుత్వ ఉద్యోగులతో చేసాం. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు సర్వేలో పాల్గొన్న వాళ్ళు సర్వే గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు. వాళ్ళే సర్వేలలో పాల్గొన్న వాళ్ళు సర్వే గురించి ఎట్లా మాట్లాడతారు? చివరిగా బీర్లా ఎలే గారు అసంతృప్తి ఎమ్మెల్యేల అంశం సద్దుమణిగిందా? మళ్ళీ అసంతృప్తి ఉంటే కదా సర్దుమనడానికి. అసంతృప్తి లేదు. మా సిఎల్పి సమావేశం రేపు వేసుకుని సిఎల్పిలో ఎట్లా ముందుకు పోవాలి, రేపు రాష్ట్రంలో 2 పెద్ద సభలు నిర్వహించుకోవాలి, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశం తప్ప మా ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా రాష్ట్రంలో ఈ ప్రజాపాలన ముందుకు సాగే విధంగా పనిచేస్తున్నాం. ఇది బీర్లా ఎలే విప్ ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే మెన్షన్ చేస్తున్నాం. సిఎల్పిలో అనేక అంశాలపైన చర్చ జరిగింది. ఇటు బీసీల అంశం కావచ్చు, ఇటు ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలపైన భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంది పార్టీ. దానికి సంబంధించి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ఆహ్వానిస్తారు ఢిల్లీ పెద్దల్ని. దాంతోపాటు అసలు అసంతృప్తి ఎమ్మెల్యేల అంశమే చర్చకు రాలేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, ఒక మంత్రి పైన కంప్లైంట్ చేశారు. దీపాదాస్ మున్షియే ఈ సమస్యని తీర్చాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని
పక్కన పెట్టి వాళ్ళు ఏఐసిసి సంబంధించి నియమించినటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముందే అన్ని వాస్తవాలు చెప్తామనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే అలాంటి చర్చ జరగలేదనేటువంటిది మాత్రం పీపు బీర్లా ఎలా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, MCHRD. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.